ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లుతున్నారని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరి కోసం ప్రతిదినం మానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తారు. మీ ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. ప్రియులారా, ఒక విశ్వాసి నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటి అంటే పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థన చేస్తామో దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రియులారా, నిశ్చయంగా ప్రభు మనకి తప్పకుండా మేలు చేస్తాడు. ధైర్యంతో జీవించండి, విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రియులరా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం: రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ 31వ అధ్యాయం మొత్తం సామెతల గ్రంథం రాసిన రచయిత ఎవరు అంటే లెమూయేలు. ఇతను కూడా రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. 2వ వచనం: నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. ప్రియులారా, తల్లి తన బిడ్డని ఎంతో ప్రేమతో పిలుస్తోంది, నా కుమారుడా, నా కుమారుడా. ఇంకో మాట అంటుంది, నేను కన్న కుమారుడివి, మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడి. అంటే దాని అర్థం ఏంటంటే లేక పుట్టిన బిడ్డ అని అర్థం. ప్రియులారా, చాలాసార్లు చాలామంది తల్లులు తమకు బిడ్డలు పుట్టనప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో చాలా మొక్కుబళ్ళు చేస్తారు. ప్రభువా, నాకు పుట్టే బిడ్డ నీ సేవకి ఇచ్చేస్తాను, నాకు పుట్టే బిడ్డ నీ సాక్షిగా బ్రతుకుతాడు, ఈ బిడ్డని నేను నీకిస్తున్నాను. ఈ రకంగా రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ లెమూయేలు యొక్క తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నా కుమారుడా, నేను కన్న కుమారుడా, నేనేమందును 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 అనే మాట 3 సార్లు ఈ 2వ వచనంలో వ్రాయబడుతుంది. నేనేమందును నేనేమందును నేనేమందును, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నేను మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా నేనేమందును. అంటే తల్లి గుండెల్లో ఒక ఆవేదన, ఆ ఆవేదనతోటి ఆమె అంటుంది, ఏం చెప్పమంటావు నన్ను అన్నట్లుగా కుమారుడితో అంటుంది. కుమారుడి మీద తనకెంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమతో అంటుంది, నువ్వు నా కుమారుడివి, నీ కన్న కుమారుడివి, మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడివి, ప్రసవ వేదన పడి కన్న కుమారుడివి, 9 మాసాలు మోసి కన్న కుమారుడివి అన్నట్లుగా తల్లి చెప్తా ఉంది. ప్రియులారా, 3వ వచనం: నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ప్రియులరా, ఒక పురుషుడి బలం లేక ఒక యవనస్తుడి బలం స్త్రీలకి ఇవ్వద్దు అని చెప్తుంది. అంటే వ్యభిచారం చేయొద్దు అన్నట్లు ఇండైరెక్ట్గా హెచ్చరిస్తుంది. లేక జారత్వంలో బ్రతకద్దు. బైబిల్ చెప్తుంది, జారత్వానికి దూరంగా పారిపోండి, ఆ దరిదాపుల్లో కూడా మీరు కనిపించొద్దు, పారిపోండి అని చెప్తుంది. నీ బలం స్త్రీలకి ఇవ్వబాకు. స్త్రీల వలన సుఖం దొరుకుతుందని అనుకుంటావేమో, జాగ్రత్త. ఆ తర్వాత నువ్వు పొందబోయే నష్టం చాలా భయంకరమైనది. వాస్తవానికి ప్రియులారా, భర్త బలమంతా భార్యకు మాత్రమే చెందాలి. దాని కొరకు వివాహానికి ముందుగా ప్రతి యవ్వనస్తుడు లేక ప్రతి యవ్వనస్తురాలు తన శక్తిని, తన బలాన్ని, తన పరిశుద్ధతని కాపాడుకోవాలి. అలాగే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు సంతోషంగా జీవించడానికి అది కారణమవుతుంది. ఒకవేళ అలాగని పరిశుద్ధంగా తమ పరిశుద్ధతని కాపాడుకోకపోతే నీ బలం మొత్తం స్త్రీలకు ఇచ్చిన వ్యక్తివి అయిపోతావు, నువ్వు బలహీనమైన వ్యక్తివి అయిపోతావు అని చెప్తుంది. తల్లి కుమారుణ్ణి హెచ్చరిస్తుంది. ప్రియులారా, కొన్ని విషయాల్లో హెచ్చరించే విషయాల్లో సిగ్గుపడకూడదు. సిగ్గుపడతా కూర్చొని ఈ విషయాలు మాట్లాడిన అంటే ఇప్పుడు లోకంలో జరుగుతుందంత అయ్యే
ఈరోజు లోకాన్ని చూడండి మీరు ఒకసారి. నెట్లో కానీ, ఫేస్బుక్లో కానీ, పేపర్లో కానీ, టీవీల్లో కానీ, వార్తల్లో కానీ అన్నీ ఏం వార్తలు? అత్యాచారాలు, బలాత్కారాలు, అక్రమ సంబంధాలు, వ్యభిచారం. పాపం నిండిపోతుంది. ఈ టైంలో ఈ మాట ఎంతో మంచి మాట కదండి. తల్లి తన కుమారుడికి ఇస్తున్న ఓ చక్కని ఉపదేశం ఎంతో ఆవేదనతో చెప్తుంది. నేనేమందును నా కుమారుడా? ఏం చెప్పమంటావు నన్ను అంటే దాని అర్థం ఏంటంటే, నా కుమారుడా, లోకంలోనికి నువ్వు వెళితే భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది అక్కడ. నువ్వు అక్కడ పడిపోతావేమో. ఆ పాపంలో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు కాపాడుకోవాలి నీ బలాన్ని, నువ్వు కాపాడుకోవాలి నీ పరిశుద్ధతని, నువ్వు కాపాడుకోవాలి నీ జీవితాన్ని అన్నట్లుగా తల్లి చెప్తా ఉంది. ప్రియులారా, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. అసలు స్త్రీలతో ఫ్రెండ్షిప్ వద్దు అంటుంది తల్లి. ఒక మంచి తల్లి తన కుమారుడికి ఇస్తున్న ఓ చక్కని ఉపదేశం ఇది. గర్ల్ ఫ్రెండ్ అని అబ్బాయి ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే తల్లి బిడ్డని గద్దించాలి. అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? ఒక యవనస్తురాలతో నీకు మాటలేంటిరా? నీకుంటే అబ్బాయి ఫ్రెండ్గా ఉండాలి, అమ్మాయితో నీకు స్నేహం ఏంటి? ప్రియులరా, యవనస్తులైన పిల్లల్లో ఆడపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేయాలి, అబ్బాయి అబ్బాయితో స్నేహం చేయాలి. అంతేగాని ఈ ఆడపిల్లలు అబ్బాయిలతో స్నేహం చేసిన, అబ్బాయిలు ఆడపిల్లలతో స్నేహం చేసిన ఏం పర్లేదు, ఏమీ కాదు, మా పిల్లలు మంచోళ్ళు అని తల్లిదండ్రులు చెప్పిన ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి, ఒక యవనస్తురాలైన అమ్మాయి, వీళ్ళ రిలేషన్ ఎలాంటిది అంటే నిప్పు దూది పక్కనే పెట్టినట్లు లెక్క, పక్కనే పెట్టినట్లు లెక్క. మా నిప్పు మంచిది, నిప్పే. మా దూది మంచిదే. కానీ ఈ రెండు అంటుకోవటానికి పెద్ద సమయం పట్టదు ప్రియులారా. అందుకే యవనస్తులైన బిడ్డల పరిశుద్ధత కాపాడుకోవాలి అంటే తల్లి తన కుమారుడికి ఇస్తున్న ఒక హెచ్చరిక ఏంటంటే, నువ్వు స్త్రీలతో సహవాసం చేయొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ స్త్రీలు రాజులను కూడా నాశనం చేయగలిగిన వాళ్ళు. అవును ప్రియులారా, ఎంతోమంది రాజులు తమ వ్యభిచారాన్ని బట్టి నాశనమైన వాళ్ళు లేరా? ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది అధికారులు పరువు పోగొట్టుకున్నవాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు లేరా? సంసోన్ ఎంత బలాఢ్యుడు, తన జీవితం నాశనం అవటానికి కారణం ఏంటి? తన వ్యభిచారం కాదా? తన చూపులను అదుపులో పెట్టుకోలేకపోయాడు సంసోన్. ఫిలిస్తీ కుమార్తెను చూసాం, పెళ్లి చేసుకుంటానన్నాడు. ఫస్ట్ అలాగే ప్రారంభమవుతుంది పాపం. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. సంసోన్ డైరెక్ట్ నేను పాపం చేస్తాను అనలా. దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి, బాల్యం నుంచి బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వ్యక్తి ఫస్ట్ ఒక అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత అంటాడు, ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అంటాడు. ఆ అమ్మాయే నాకు కావాలి, పట్టుబడతాడు. ఫస్ట్ ఏమో ఇష్టపడ్డాడు, తర్వాత ఏమో పట్టుబట్టాడు, పెళ్లి చేసుకున్నాడు. పోనీ ఏమన్నా సుఖపడ్డా? ఎన్ని గొడవలు ఆ కుటుంబం మధ్యలో. ఆ తర్వాత వ్యభిచారంలోకి వెళ్ళిపోయాడు, అక్రమంగా మరొక స్త్రీతో. గాజాకి వెళ్ళి వేశ్యను ఒకదాన్ని చూసి ఆమెతో ఉన్నాడట. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి దెలీలా అనే మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఫస్ట్ ఏమో చూపులతో పెళ్లి చేసుకోవాలి అని ప్రారంభించాడు, తర్వాత ఏమో వేశ్య దగ్గరికి, తర్వాత వ్యభిచారంలో జీవించడానికి తెగించి ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయాడు. జాగ్రత్త యవనస్తులారా, నీ చూపులు నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే, నువ్వు యవనస్తురాలైన ఆడపిల్లవో అబ్బాయివో, జాగ్రత్త. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కన్ను అపవిత్రపరచబడింది అంటే నీ జీవితం మొత్తం అపవిత్రపరచబడబోతుంది అని అర్థం. నీ కన్ను దీపం వెలగాలి, చీకటైపోయింది, నీ బ్రతుకంతా చీకటే, ఇంకంతే. అవును ప్రియులారా, ఒక పురుషుడు ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే లెక్క అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు చెప్తున్నాడు ఆ మాట. అదే ఒక స్త్రీకి లేక ఒక యవనస్తురాలైన ఆడపిల్లకి వర్తిస్తుంది. ఒక యవనస్తురాలైన ఆడపిల్ల మోహపు చూపుతో ఒక అబ్బాయిని చూసింది అంటే నువ్వు వ్యభిచారం చేసినట్టే. నువ్వు వ్యభిచారినివి అయితే లేక వ్యభిచారివి అయితే నువ్వు నిత్య నరకాగ్నికి వెళతావు, కానీ పరలోక రాజ్యంలో పొరపాటును కూడా కాలు పెట్టలేవు.
అగ్నిలో కాలవలసిన ఆ జీవితాన్ని ఎన్నుకుంటున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అందుకే తల్లి తన కుమారుని హెచ్చరిస్తుంది, నా కుమారుడా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు, స్త్రీలతో సహవాసం చేయకు. 4వ వచనం, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. లెముయేలు రాజు పేరు పెట్టి మరీ చెప్తుంది, ఇక్కడ ఎవరికో చెప్పినట్టు చెప్పట్ల తల్లి. నా కుమారుడా, ద్రాక్షారసం త్రాగటం రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. నువ్వు ఒక అధికారివి, నువ్వు ఒక రాజువి, నువ్వు త్రాగుబోతులతో ఉంటావేంటి? నువ్వు తాగకూడదు, అది తగదు రాజుగారికి. అంటే రాజుగారు అలా చేయకూడదు అని తల్లి తన బిడ్డను హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న తల్లులారా, మీ పిల్లల్ని, మీ కుమారుడు లేక మీ కుమార్తెని పాపము విషయముల్లో హెచ్చరించే ఆత్మీయ జ్ఞానం నీకుందా? లేకపోతే నేర్చుకో. ఈరోజు చక్కగా లెముయేలు తల్లి తన కుమారుడికి ఉపదేశం చేస్తుంది. నా కుమారుడు రాజు, నా కుమారుడు అంటే ఏమనుకుంటున్నారు? గొప్పలు చెప్పలా. కుమారుడిని కూర్చోబెట్టి చక్కగా నీతిని నేర్పిస్తుందండి తల్లి. ప్రియ తల్లి, నీ బిడ్డకి ఏ రోజైనా నీతి నేర్పించావా? నీ బిడ్డకి ఏ రోజైనా బైబిల్ చదవటం నేర్పించావా? నీ బిడ్డకి ఏ రోజైనా ప్రార్థన చేయటం నేర్పించావా? ఏమి నేర్పిస్తున్నావు నీ బిడ్డకి? ప్రియ తల్లిదండ్రులారా, ఏమి నేర్పిస్తున్నారు? ఈ తల్లి చూడండి తమ బిడ్డకి ఏమి నేర్పుతుందో. ద్రాక్షారసం తాగకూడదు నువ్వు, అసలు దాని మీద ఆసక్తి కూడా నీకు ఉండకూడదు, అది రాజులకు తగదు. లెముయేలు, నీకు అది తగదు స్పష్టంగా చెప్తుంది. 5వ వచనం, త్రాగిన ఎడల వారి కట్టడలను మరతురు, దీనులకు అందరికీ అన్యాయం చేస్తారు. అంతే, త్రాగుబోతోళ్ళు ఏమైపోతారు? మర్చిపోతారు. ఏం మర్చిపోతారు? కట్టడలు మర్చిపోతారు, ఆజ్ఞలు మర్చిపోతారు, నీతిని మర్చిపోతారు, న్యాయాన్ని మర్చిపోతారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అది త్రాగుబోతోళ్ళ లక్షణం. అందుకే నువ్వు తాగితే కట్టడలు మర్చిపోతావు, దీనులకు అందరికీ అన్యాయం చేస్తావు, అప్పుడు న్యాయం జరగదట. అవును ప్రియులారా, ఒక త్రాగుబోతైన వ్యక్తి తన కుటుంబానికి న్యాయం చేయలేడు అంతే. ఒక వ్యభిచారంలో జీవించే వ్యక్తి తన కుటుంబానికి న్యాయం చేయలేడు. ఆ రోజు రాజుగా తల్లి లెముయేలుని హెచ్చరిస్తుంది. ఈరోజు కుటుంబానికి నాయకుడుగా, లేక కుటుంబానికి అధికారిగా, కుటుంబానికి పెద్దగా నీ జీవితం ఎలా ఉంది? నువ్వు నీ కుటుంబానికి న్యాయం చేయగలుగుతున్నావా? సరిగా చూసుకోగలుగుతున్నావా? పిల్లలకు కావాల్సిన ఆహార పదార్థాలు అందించగలుగుతున్నావా? పిల్లల్ని పోషించగలుగుతున్నావా? నీ దుబారా ఖర్చు ఎంత? నీ కుటుంబం కోసం నువ్వు ఖర్చు పెడుతున్నది ఎంత? ఏ రీతిగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు? ఏ రీతిగా నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటున్నావు? రే సహోదరుడా, సహోదరి, జాగ్రత్త పడు, దిద్దుకో నీ జీవితాన్ని. 6వ వచనం, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసము నీయుడి. ప్రియులారా, ఇవి చెప్తున్న ఒక మాట, చచ్చిపోబోతున్నాడు అనుకో, వాడికి మద్యం ఇవ్వండి. అందుకే యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించబోయే సమయంలో చేదు ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి వాళ్ళ నోటికి అందించారు. ఎందుకంటే ఈ బ్రతకాలని ఆశపడుతున్నావేమో, చచ్చిపోయే ప్రతి వ్యక్తికి ఒక భయం ఉంటుంది, అమ్మో చచ్చిపోతున్నాను. నాయనా, ఈ లోకమంతా చేదురా, ఈ లోకంలో సంతోషం లేదు, ఈ లోకంలో ఆనందం లేదు. కాబట్టి నువ్వు దిగులు పడకు, సంతోషంగా వెళ్ళు తండ్రి ఇంటికి. ఈ బాధలన్నీ మర్చిపోతావు, అక్కడ సంతోషంగా ఉంటావు. ఆ హెచ్చరికతో చనిపోయే వారికి మద్యం ఇవ్వండి అంటున్నాడు. మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి అంటే తాగి మత్తుడై కొద్దిసేపు మర్చిపోతాడేమో అంటుంది. అంతేగాని ప్రియులారా, త్రాగిన వ్యక్తి కొద్దిసేపు మత్తులో ఉంటాడేమో కానీ సమస్యలు బావుగా, ఇంకా ఆర్థికంగా అప్పుల పాలవటం జరుగుతుందిగా. ఎంతోమంది ప్రియులారా ఆ రీతిగా తాగి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, తమకున్న ఆస్తిని పోగొట్టుకొని, నెమ్మది సమాధానం పోగొట్టుకొని, అర్ధాంతరంగా చచ్చిపోయి కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? అవి రెండు కూడా మేలు చేసే లక్షణాలు కాదు ప్రియులారా. 7వ వచనం, వారు త్రాగి తమ పేదరికం మరతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. అంటే మత్తులో పేదరికాన్ని మర్చిపోతారు, వాళ్ళ శ్రమను వాళ్ళు మర్చిపోతారు అని చెప్తున్నాడు. కానీ ఇది ఎంతో కాలం సాగేది కాదు. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే క్రీస్తు ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయటం మాత్రమే ప్రియులారా. 8వ వచనం, మోగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము. ప్రియులారా, మగవారి పక్షంగా నువ్వు న్యాయం చేయాలి. నువ్వు రాజువి,
దిక్కులేని వారి పక్షంగా నువ్వు న్యాయం చేయాలి, నువ్వు రాజువి అని చెప్తుంది. 9వ వచనం, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారికి నీ దరిద్రులకును న్యాయము జరిగించుము. నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండకూడదు. నువ్వు న్యాయం జరిగించాలి. దిక్కులేని వారి పక్షాన, దీనుల పక్షాన, దరిద్రుల పక్షాన, శ్రమ పడుతున్న వారి పక్షాన నువ్వు న్యాయం జరిగించాలి. ఒక రాజు యొక్క బాధ్యత అది. ఎన్ని విషయాలు హెచ్చరిస్తుందండి తల్లి. నీతి జీవితాన్ని బోధిస్తుంది పర్సనల్గా, నీతి జీవితాన్ని బోధిస్తుంది బాహ్యంగా సమాజంలో. ఒక తల్లి తన బిడ్డకు నేర్పించవలసిన అనుభవాలు ప్రియులారు ఇవి. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే అమూల్యమైనది. పెళ్లి చేసుకునే విషయంలో కూడా లెమూయేలు రాజు అని నీకు నచ్చిన అమ్మాయిని అలా చేసుకోబాక. అలాగైతే నీ జీవితం సంతోషంగా ఉండలేదు. గుణవతి అయిన భార్య అని ఒక అమ్మాయి ఉంటుంది, మంచి గుణ లక్షణములు కలిగిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని చేసుకో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటోళ్ళు తొందరగా దొరకరు, కానీ ఆమె ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. ఆమె ఎంత అంటే ప్రైస్లెస్ పర్ల్, అంటే వెలకట్టలేనంత ముత్యం, అత్యంత విలువైన వ్యక్తి ఆమె. నిజంగా ప్రియులారా, చాలామంది భర్తలకి తమ భార్యల యొక్క వాల్యూ తెలియట్లా. 4 రోజులు నీ భార్య నిన్ను వదిలితే నీ స్థితి ఏంటో తెలుస్తుంది. నిజం ప్రియులారా, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో భార్య ఉందనుకో, చక్కగా ఇల్లు ఉడుచుకుంటుంది, అన్నీ ఎక్కడెక్కడ అమర్చుకుంటుంది. అదే భార్య కానీ ఊరికెళ్ళింది అనుకో, ఈ భర్తలు ఆ పనులు చేయగలరా? మొత్తం ఎంతకాలం చేయగలవు? 1 రోజు చేస్తావేమో, బెట్టు మీద 2 రోజులు చేస్తావేమో. అది నీ నేచర్ కాదు. చాలాసార్లు ప్రియులారా, భార్య ఊరికెళ్తే ఆ ఇంట్లో ఇక అన్నీ ఎక్కడ పడి ఉంటాయి. అంతే ఎక్కడ పడి ఉంటాయి. ఏంటి అంటే అవంతే. భార్య వాల్యూ చాలా విలువైంది ప్రియులారా. ఉన్నప్పుడేమో తిడుతుంటారు, ఉన్నప్పుడేమో కొడుతుంటారు. ఒకవేళ భార్య వదిలేసింది అనుకో, నా భార్య కావాలి ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు. మాకు ఎంతమంది ఫోన్లు చేస్తుంటారు, బ్రదరు నా భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మంచోళ్ళు దొరకట్లేదు, చూడవా. ఏం చేసుకోకపోతే ఉండొచ్చుగా. ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు తిట్టుండవు, ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు కొట్టుండవు. జాగ్రత్త. మనిషి ఉండగా విలువ తెలుసుకొని మసలుకోవటం చాలా దీవెనకారం. గుణవతి అయిన భార్య, నీ భార్య నేను ప్రేమించే వ్యక్తి, టయానికి నీకు వండి పెడుతున్న వ్యక్తి, అన్ని విషయాలు నీకు సహాయకరంగా ఉంటున్న వ్యక్తి, చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకో, అది నీకు ఆశీర్వాదకరం. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ప్రియులారా, గుణవతి అయిన భార్య, ఆమె తన భర్త నమ్మేస్తాడు, మొత్తం అప్పచెప్తాడు, అంతే. ఆమె వ్యర్థం చేయదు. మంచి లక్షణాలు ఇక్కడ చెప్తాడండి. ఒక భార్యగా ఒక యవ్వనస్తురాలైన ఆడపిల్ల ఎలా జీవించాలో చక్కని లక్షణాలు ఈడ ఒక స్త్రీ చెప్తుంది, పురుషుడు కాదు చెప్తుంది. ఒక స్త్రీ, లెమూయేలు తల్లి, ఆమె చెప్తుంది. బహుశా ఇవన్నీ చెప్తుందంటే ఆమె అంత మంచి వ్యక్తి అయి ఉంటుంది ప్రియులారా. తన పర్సనల్ లైఫ్లో తను అనుభవించినవి లేక తను చూసినవి వాటిని బట్టి తను చెప్తుంది. అలాంటి మాటలు చాలా అద్భుతమైన మాటలు ప్రియులారా. ఇక్కడ చెప్తుంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. భర్త, పెనిమిటి అంటే భర్త అని అర్థం. ఆ భర్త ఆమెను నమ్ముతాడు. నిజంగా ప్రియులారా, ఎంతమంది భర్తలు తమ భార్యలు నమ్మే వ్యక్తులు ఉన్నారు? ఎంతమంది భార్యలు తమ భర్త దగ్గర నమ్మకస్తురాలుగా ఉన్నారు? ఒక్కసారి నమ్మకం పోయిందనుకో, జీవితంలో నమ్మడంట భర్త. తెలుసుకోండి ప్రియులారా, ఇది భర్తకు కానీ కోపం వస్తే అది మహా రౌద్రం గలదట. కాబట్టి భార్య ఎప్పుడు భర్త కోపం రాకుండా చూసుకోవాలి. భర్త ఎప్పుడు భార్యను ప్రేమిస్తూ ఉండాలి. ఈ దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం ప్రియులారా. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆ ఇంట్లో ఫుల్లుగా కలిసి వస్తుంది. ఇంక అంతే. కొంతమంది అంటారు, ఆవిడ కాలు పెట్టింది మా ఇల్లు ఆరిపోయింది అంటారు. లేదు. కొంతమంది వ్యక్తులు ఇంట్లో అడుగు పెడితే ఎంత కలిసి వస్తుందో చెప్పడానికి వీల్లేదు. కారణం వారి నీతి, వారి యథార్థత, వారి దీనత్వం, వారి ప్రార్థనా జీవితం. ఒక యవనస్తురాలుగా, ఆడపిల్లగా నీ జీవితంలో నువ్వు ఇటువంటివి కలిగి ఉండాలి. రిబ్కాను మాదిరిగా తీసుకో. ఎంత పనిచేసేది రిబ్కా ఇంట్లో. ఒంటెలకి నీళ్లు పోస్తానందండి పరాయి వ్యక్తికి, ఎలియాజర్ దగ్గర. నువ్వు దాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అంటే పనిచేసే అమ్మాయి కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తుంది. పనిచేసే టైంలో ఒళ్ళు దాచుకోదు. కొంతమంది ఉంటారు సోమరోళ్ళు, చిన్న పని చేస్తారా కూర్చుంటారు అంతే.
కావాలని, అంటే వీళ్ళ మనస్సు వంగదు పనిచేయటానికి, సోమరిపోతోళ్ళుగా ఉండిపోతారు. అది ఒక యవనస్తురాలైన ఆడపిల్లకి అస్సలు తగదు ప్రియులారా. రిబ్కా పనిచేసింది కాబట్టి ఇస్సాక్కి భార్య అయింది. అదే ఆ రోజు నీళ్లు పోయకపోతే తన లైఫ్లో రిబ్కా ఎవరో మనకు తెలిసేది కాదు. ఇంకంతే గొప్ప ఆశీర్వాదం తను పోగొట్టుకునేది. అంతే, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేదో తెలుసా? అబ్రహాము ఇంటికి కోడలయ్యే గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకునేది. అంతే, పనిచేసింది, ఆశీర్వాదం తెచ్చుకుంది. ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు? యవనస్తులైన ఆడపిల్లారా, పనిచేసే వాళ్ళేనా మీరు? పరిచర్య చేయండి. రిబ్కా జీవితం మాదిరిగా తీసుకోండి. ఎక్కడైనా సరే ఏ పని చేయడానికైనా వెనకాడకూడదు. కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో పెద్దోళ్ళు అయి పెరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ అమ్మోళ్ళే ఇంట్లో అన్ని వంటలు చేస్తా, అంట్లు గడుగుతూ ఉంటే అట్లా చేసేవాళ్ళు. కొంతమంది ఇంకా సోమరిపోతూ ఆడపిల్లలు వాళ్ళు తిన్న కంచం కూడా గడగరు, ఆడ పడేసిపోతారు. అంత ఎదిగావే, నువ్వు తిన్న ప్లేట్ గడగటం నీకు రాదా? వచ్చినా చేయని సోమరిపోతు వ్యక్తివా? అయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్న వ్యక్తివి. అంతే. ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోండి, మీ ఆడపిల్లలు కానీ కొంచెం ఎదిగిన వ్యక్తులైతే వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి. ఆ పని చేయటం వాళ్ళకి నేర్పించండి, అది వాళ్ళకి ఆశీర్వాదం. ఒకవేళ పని చేయించలేదు అనుకోండి మీరు వాళ్ళ చేత, మా పిల్లలండి చదువుకుంటున్నారండి అది ఇదని, వాళ్ళు సోమరిపోతోళ్ళు అయిపోతారు. జాగ్రత్త. రేపొద్దున భర్త దగ్గర ఎన్ని తన్నులు తింటారో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈడ పని చేయటం నేర్చుకోలేదు, ఆడ పని చేయడానికి వీళ్ళ మనస్సు వంగదు. ఒక్కసారి సడన్గా పెళ్ళైపోగానే ఒక్కసారి బాధ్యతలు మొత్తం ఎలా తీసుకుంటారండి ఆడపిల్లలు? ఆలోచించండి కొంచెం తల్లిదండ్రులారా. సడన్గా వాళ్ళు చేంజ్ ఎలా వస్తుంది? ఒక్కసారి ఇంట్లో సుఖపడిన వాతావరణంలోంచి ఒక్కసారి పని మొత్తం మీదేసుకొని చేసే బాధ్యతలోకి ఎలా వెళ్తారు ఆడపిల్లలు? ఎలా వెళ్తారు? అందుకే చిన్నప్పటి నుంచి పనిచేయటం నేర్పించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలా నేర్చుకుంటే వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. ఇంట్లో భర్త దగ్గర భార్యకి బాగా నచ్చని విషయం ఏమిటి అంటే సరిగా పనిచేయకపోవటం. అంతే. నువ్వు సరిగా పనిచేసే వ్యక్తి అయితే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు, ఆ ఇంట్లో కలిసి వస్తుంది. సోమరిపోతోళ్ళు ఇళ్ళని దేవుడు దీవించడు, కానీ పనిచేసేవాళ్ళు అంటే ఐశ్వర్యవంతులు అవుతారని సామెతల గ్రంథంలోనే చెప్పాను. బద్ధకంగా పనిచేసేవాడు సోమరుడు అవుతాడు, కానీ శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కాబట్టి ప్రియులారా, యవనస్తులైన బిడ్డలారా, పనిచేయటానికి ముందుండండి. 12వ వచనం, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఒక భర్తకి తన భార్య మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని రాయబడింది. మేలు దొరికినట్లు ఉండాలి, నీ నుంచి మేలు కలగాలి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏమి చేయగలవు, నువ్వు ఏమి ఇవ్వగలవు. అంతే. కుటుంబంలో భర్తను సంతోషపరచడానికి ఒక భార్య ఏమి చెయ్యగలదు, ఏమి ఇవ్వగలదు, మస్ట్ షో, చూపించాలి మన ప్రేమని. అంతే ప్రియులారా, అది వాక్యం చెప్తున్న సత్యం. ఎక్కడ చెప్తుంది? ఆమె తను బ్రతుకు దినములన్నీ కీడు చేయదు, మేలు చేస్తుంది. నువ్వు మేలు చేయట్లేదు అంటే కీడు చేస్తున్నావు అని అర్థం. నువ్వు కీడు చేయట్లేదు అంటే మేలు చేస్తున్నావు అని అర్థం. కాబట్టి ప్రియులారా, మరి మీరు మేలు చేస్తున్న వ్యక్తులేనా? కొంతమంది ఆడపిల్లైన వ్యక్తులు చెప్తూ ఉంటారు, నేనేమీ చేయలేదండి. నువ్వేమీ చేయలేదు కాబట్టే అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది భార్యాభర్తల మధ్యలో. నువ్వు మేలు చేయాలి, ఏమీ చేయకుండా ఉండకూడదు, మేలు చేయాలి. అంతే ప్రియులారా. వాక్యానుసారంగా కానీ మన జీవితం కట్టుకుంటే కుటుంబం చాలా నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. భర్తని సంతోషపరిచే విషయాల్లో, వంట విషయాల్లో, ఇంటి పనుల విషయాల్లో, లేక భర్తను చూసుకునే విషయాల్లో ఎక్కడ ఏది తక్కువ కాకుండా ప్రతి యవనస్తురాలైన ఆడపిల్ల చూసుకోవాలి. అలా చూసుకుంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుందో తెలుసా? ఎప్పుడూ సంతోషంతో నింపబడుతుంది. అంతే ప్రియులారా, ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేస్తుంది. ఈమెను బట్టి అతనికి మేలు కలుగుతుంటుంది. మీకు మాట చెప్పిన, ఇంట్లో కానీ నెమ్మది కలిగిన వాతావరణం కానీ ఉంటే ఆ భర్త బయట ఎక్కడికి వెళ్ళినా జయించుకొని వస్తాడు. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందనుకో, బయట ఏ పని కాన్సన్ట్రేటెడ్గా చేయలేరు, మనశ్శాంతి ఉండదు. అంతే, అన్నిట్లో ఫెయిల్ అయిపోతాడు అక్కడ. దానికి మూలం ఏంటి అంటే ఇంట్లో సమాధానం లేదు. కొంతమంది భర్తలకి ఇంటికి వెళ్ళాలంటే భయం, కొంతమంది భార్యలకు ఇంట్లో ఉండాలంటే భయం, భర్త వస్తున్నాడంటే భయం. ఏమిటి డిస్టర్బెన్స్ అంటే ఇద్దరి మధ్యలో మేలు కలగట్ల, అందుకే కీడు కలుగుతుంది. ఇప్పుడు భార్య ఏమో భర్తకి కీడు చేస్తుంది, భర్త ఏమో భార్యకి కీడు చేస్తున్నాడు. అంతే జరుగుతుంది అక్కడ. కాబట్టి ప్రియులారా, బ్రతుకు దినములన్నీ, ఒక మాట చెప్పాలంటే, ఒకసారి
ఒక పెద్ద దైవజనుడు పెళ్ళైన కొత్తలో నాకు ఇచ్చిన ఒక సలహా ఏంటంటే, వెస్లీ, పెళ్ళైంది మరుసటి రోజే ఆ పాస్టర్ గారు నాతో కలిసి మాట్లాడుతూ చెప్పాడు, ఈరోజు మీ భార్యాభర్తలు ఎంత ప్రేమగా అయితే ఉన్నారో మీ చివరి దినం వరకు అంతే ప్రేమతో మీరు ఉండాలి, అంతే ప్రేమతో ఉండాలి మీరు. నిజంగా ఆ మాట ఎంత అద్భుతంగా అనిపించింది నాకు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి భర్త లేక భార్య ఒకసారి మీ పెళ్ళైన మొదటి రోజుని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మీరిద్దరు ఒకరి ఏళ్ళ ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత సమర్పణతో ఉన్నారు, ఒకళ్ళని సంతోషపెట్టాలని ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారు. ఈరోజు నా ప్రేమ మీలో ఉందా? ఈరోజు మీకు అంత ద్వేషం నింపబడిపోయిందా ఇద్దరి మధ్యలో? అయితే ద్వేషంతో నింపబడిన హృదయం కీడు చేస్తుంది కానీ మేలు చేయలేదు. ప్రేమించే హృదయం మేలు చేస్తుంది, ద్వేషంతో నింపబడిన హృదయం కీడు చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భార్య మీద నీకు ఉండాల్సింది ప్రేమ, ద్వేషం కాదు. ఒకవేళ ఆ రోజు తన బలహీనతలు చూస్తే పోనీలే అని సర్దుకునేది వాడివే కదా, పోనీలే అని క్షమించేవాడివే కదా, కానీ ఈరోజు ఎందుకు ఆ చిన్నవి పట్టుకొని సాధిస్తున్నావు? అలాగే ఓ భార్య, ఆ రోజు నీ భర్తలో ఉన్న లోపాలు పోనీలే అని లేక అవి సరదా అని సర్దుకొని సహించి ప్రేమించే వ్యక్తివి కదా, మరి ఈరోజు ఎందుకు నువ్వు ద్వేషాన్ని పెట్టుకుంటున్నావు? నన్ను చూడలేదు అని, నన్ను పట్టించుకోలేదని ఎందుకు పట్టుకొని పట్టులోకి వెళ్తున్నావు? తప్పు కదా. మేలు చేయాలండి, కీడు చేయకూడదు. అది వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. ప్రియులారా, 13వ వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులార వాటితో పని చేయను. ప్రియులారా, ఎన్నో విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడుతున్నాయి. ఆమె పనిచేసే వ్యక్తి, గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును అంటే ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఏదో ఒక రీతిగా ఇంటికి ఉపయోగపడే వ్యక్తి, ఎంతో పనిచేసే వ్యక్తి, శక్తి కొలది, ఇంకా చెప్పాలంటే శక్తికి మించి ఆమె పనిచేసే వ్యక్తిగా ఉంది. తన చేతులార వాటితో పనిచేయను. ఎలాంటి మాటలు వింటున్నాం? చేతులార అంటే ఎంత పనైనా చేస్తుంది. ప్రియులారా, అలా పనిచేసే వ్యక్తులే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలా పనిచేసే వ్యక్తులే తాము సంతోషంగా ఉంటారు, ఇతరులను సంతోషపరచగలుగుతారు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన లోతైన ఆత్మీయ సత్యాలు వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. వారి జీవితంలో ఈ వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునే కృప దయచేయండి. ఎన్నెన్నో విషయాలు మీరు మాకు బోధిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా మేము మా జీవితాలు కట్టుకునే కృప దయచేయండి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించమని, ఉన్నతమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు దయచేయండి. నీ ప్రేమను వారి మధ్యలో విడుదల చేస్తున్నాను. ఏక ఆత్మ బిడ్డలకు దయచేయండి. బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకు మీరే తోడుని నడిపించి దీవించమని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. బిడ్డలకు మీరే తోడుని నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువగా వాక్యం చదవండి, ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాన్ని కట్టుకోండి. నిశ్చయంగా మీరు దీవించబడతారు. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నెంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి ఒక నంబర్ 7075159777. అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము
వివాహ